అతని పేరు గుర్తుపెట్టుకోండి, ఫతేష్ కుమార్ సాహు. ఏ రాష్ట్రం వాడు, ఏ జిల్లా వాడు, ఏ ప్రాంతానికి సంబంధించిన వాడని చెప్పేసి సుప్రీంకోర్టు చెప్పకూడదనింది కాబట్టి ఈ పేరైనా చెప్పడం జరిగింది. సో ఇదేంటంటే ఈ పిటిషన్ని మన జస్టిస్ సూర్యకాంత్ గారు మందలించి, నువ్వు భారతీయుడివేనా, నువ్వు ఇలా అడగొచ్చా, అక్కడ అందరూ కూడా ఫోకస్ ఉగ్రవాదం మీద చేస్తున్నారు, ఒక్క భారతీయుడికి మాట్లాడే వాక్ స్వతంత్రంతో పాటు అంటే తనకున్న హక్కులను ఉపయోగించుకునే ప్రాథమిక హక్కుతో పాటు భారతీయ బాధ్యత కూడా ఉంది అని చెప్పారనమాట. ఇది దేశం మొత్తం ఉగ్రవాదం మీద పోరాడడానికి చేతులు కలపాల్సిన సమయం. ఇలాంటి సమయంలో నువ్వు ఇలాంటి అనాలోచితమైన ఆర్గ్యుమెంట్స్తో పిటిషన్ ఫైల్ చేయొచ్చా అంటే దీన్ని బట్టి ఎన్ఐఏ